హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ తోటి చాలా ఈజీగా చేసుకునే లడ్డు రెసిపీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రోటీన్ లడ్డు రోజుకొకటి తిన్నా చాలు, ఎంతో శక్తినిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా కావలసిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. తామర గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఇంకా వాల్నట్స్, బాదాం, జీడిపప్పు, ఖర్జూరం, పిస్తా, ఇంకా ఎండు కొబ్బరి, గసగసాలు. ముందుగా చూపించిన వాటన్నిటిని కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చినవి వేసుకొని మిగిలినవి స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఎండు కొబ్బరి, గసగసాలు కూడా కడాయిలో వేసి దోరగా వేయించి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. వాల్నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. తక్కువ మంట మీద వేయించుకొని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఖర్జూరంలో గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కావలసినంత తీపి కోసం ఖర్జూరం కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం వేసి వేయించుకోవాలి. ఏ రకం ఖర్జూరం అయినా కూడా వేసుకోవచ్చు. ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలి. కావాలంటే ఈ పొడిలో బెల్లం పొడి లేదా పంచదార పొడి వేసి లడ్డు చుట్టుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఎండు కొబ్బరి, గసగసాలు, ఖర్జూరం, కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ లడ్డు చేయడానికి రాకపోతే ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని 20-30 సెకండ్ల పాటు గ్రైండ్ చేస్తే లడ్డు చేయడానికి వచ్చేస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇలాగే చేయాలని ఏం లేదు, మనకు నచ్చిన గింజలు తీసుకొని నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఈ రెసిపీని ప్రతి నెల చేస్తూ ఉంటాను. ఒకసారి బెల్లం పొడి వేసి ప్రోటీన్ పౌడర్ లాగా చేస్తాను పాలల్లో కలుపుకోవడానికి. ఇంకోసారి ఇలా ఖర్జూరం వేసి లడ్డూలాగా చేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.